హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు 2 శతాబ్దాలుగా నిరంతరాయంగా నిత్యాన్నదానం చేస్తున్న కుటుంబం గురించినటువంటి సమాచారాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను వినండి. 2 శతాబ్దాలుగా నిరంతరాయంగా నిత్యాన్నదానం. ఇక వినండి ఆ విశేషాలు. ఆయుర్వేదం దాన్ని జఠరాగ్ని అంటుంది. సామాన్యులం మనం ఆకలి అని పిలుస్తాం. భగభగలాడే ఆ అగ్నికి ఆహారం అనే నైవేద్యం అందకపోతే నకనకలాడిపోతాం. ఆ బాధ తెలిసే అన్నం పరబ్రహ్మస్వరూపమని, దానాలలో గొప్పది అన్నదానమని చెప్పారు పెద్దలు. ఆ నిజాన్ని గుర్తించి 200 ఏళ్లుగా నిరంతరాయంగా అన్న సమారాధన చేస్తుంది ఆ కుటుంబం. పైసా విరాళం తీసుకోకుండా ద్రాక్షారామంలోనూ కోటిపల్లిలోనూ మృష్టాన్న భోజనం పెడుతుంది ఆ అన్నదాతల కథ ఏమిటో తెలుసుకుంటారా, వింటారా? మరి ఆ నిత్యాన్నదానానికి 200 ఏళ్ళు. కోనసీమ వాసులకు అతిథి మర్యాదల్లో తిరుగులేదు. ఆహారం వడ్డించడాన్ని ఓ కళగానే భావిస్తుంటారు వారు. పులిహోర ఆవకాయతో మొదలుపెట్టి రకరకాల పిండి వంటలతో కొనసాగించి వాటితోనే కడుపు నిండిపోయి వద్దు వద్దు అంటున్న ముద్దపప్పు నెయ్యితో అన్నం పెట్టి గడ్డ పెరుగుతో ముగించి ఇలా పెద్ద వరసే పాటిస్తారు. నిజానికి ఈ ప్రాంతంలో ఒకప్పుడు నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులే వాళ్ళు ఇంతగా అతిథి మర్యాదలు పాటించడానికి కారణం అంటారు. కనీసం తిండి గింజలైనా పండించుకోలేని పరిస్థితి ఆనాటిది. కాటన్ దొర నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీ 1852లో ప్రారంభమైన అర్ధశతాబ్దం తర్వాతే అక్కడి స్థితిగతులు మారాయి. కానీ అంతకు పూర్వం ప్రజల ఆకలి బాధలు చూడలేక అన్నదానం చేసిన ఎందరో మహానుభావులు ఉన్నారు. డొక్కా సీతమ్మ వాళ్లలో సుప్రసిద్ధురాలు. ఆమె కాకుండా కోనసీమలో చరిత్ర పుటలకు ఎక్కని దాతల కుటుంబాలు కొన్ని ఉన్నాయి. కాకినాడకు చెందిన పైండా కుటుంబము అలాంటిదే. ఓ రకంగా ఆ కరువు పరిస్థితుల్లో అన్నదానాన్ని ప్రారంభించి ఇప్పటికీ కొనసాగిస్తున్న ఏకైక కుటుంబం ఇదేనని చెప్పాలి. పైండా కుటుంబం వాళ్ళు ఒకప్పుడు మచిలీపట్నానికి చెందిన సంపన్నులు. 19వ శతాబ్దం ప్రారంభంలో కాకినాడకు వచ్చి 100 ఎకరాల భూముల్ని కొన్నారు. వాళ్ళని ఈ ప్రాంతంలో జమీందారులు అనే పిలిచేవారు. ఆ కుటుంబానికి చెందిన అన్నదమ్ములు పైండా వెంకన్న, రామకృష్ణయ్య 1811 సంవత్సరంలోనే అన్నదానం చేయాలని భావించి అందుకు ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని కేంద్రంగా చేసుకున్నారు. భక్తులకే కాక ఆకలంటూ వచ్చిన బాటసారులందరికీ భోజనం పెట్టసాగారు. రోజురోజుకి జనం రాకపోవడం, ఆ రాక పెరగటంతో ఇందుకోసమే 1826లో అన్నదాన సత్రం నిర్మించారు. దానికోసం 368 ఎకరాలు రాసిచ్చి ధర్మప్రభువులు అనిపించుకున్నారు. అన్నదమ్ముల్లో పెద్దవాడైన వెంకన్న 1846లో కాలం చేసిన ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నదానం ఆపకూడదని రామకృష్ణయ్య గట్టిగా నిలిచారు. ఆయన వారసులు వెంకటేశ్వర చలపతి,
సత్యనారాయణమూర్తి, శ్రీరామకృష్ణమూర్తి ఆ మాట మీదే నిలబడ్డారు. స్వాతంత్రం తర్వాత ఆ భూముల్లో 100 ఎకరాలని ప్రభుత్వాలు తీసుకున్నాయి. మిగిలిన 268 ఎకరాలకి రామకృష్ణయ్య కుటుంబంలో 5వ తరం వాడైన పైండా సుబ్రహ్మణ్య జగన్నాథ్ సత్యప్రసాద్ ధర్మకర్తగా ఉంటున్నారు. ఈ భూముల్ని ప్రతి 3 ఏళ్లకోసారి గుత్తకిస్తే వచ్చే ఆదాయాన్ని సుమారు ₹1,00,00,000 అన్నదానానికి, సిబ్బంది జీతభత్యాలకి ఉపయోగిస్తున్నారు. విరాళాలు కూడా తీసుకోరు వాళ్ళు. ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం సమీపంలో పైండా వారి సత్రం పేరుతోనే ఉంటుంది ఈ అన్నదాన కేంద్రం. వెళ్ళిన వాళ్ళకి ముందుగా పులిహోర భోజనం, అన్నం, పప్పు, కూరలు, పెరుగు ఇలా అన్ని రకాలతో తిన్నంత భోజనం వడ్డిస్తారు. రుచిలోనూ శుచిలోనూ ఏమాత్రం రాజీ పడరు. మంచి భోజనం తిన్న సంతృప్తితో ఎవరైనా విరాళం ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరిస్తారు. అంతగా అయితే వంటలోనూ వడ్డింపులోనూ సిబ్బందికి సాయం చేయమంటారు. అంతేకాదు, మనం ఇక్కడ తిని వెళ్ళిన రోజే భోజనం ఎలా ఉంది, ఏ పదార్థాలు రుచిగా ఉన్నాయి, శుచి శుభ్రత బాగున్నాయా అని అడుగుతూ ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. ఇలా రోజు మధ్యాహ్నం, రాత్రిళ్ళు భోజనం పెడుతున్నారు. సగటున రోజు 300 మందికి వడ్డిస్తున్నారు. శని ఆదివారాల్లో ఈ సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. పండుగలు పర్వదినాల్లో వేల మంది వచ్చినా విసుగు విరామం లేకుండా భోజనం పెడతారు. అన్నట్టు పైండా కుటుంబం కోటిపల్లిలోనూ ఇదే తరహా అన్నదాన కేంద్రాన్ని నడుపుతుంది. అక్కడేముంది అంటారా? దానికి 100 ఏళ్ళు. ఒకప్పుడు కాకినాడ నుంచి కోనసీమ ప్రాంతానికి వెళ్ళడానికి వంతెనలు ఉండేవి కావు. ప్రయాణికులు కోటిపల్లి వచ్చి పడవలతో గోదావరి దాటి అమలాపురం చేరుకోవాలి. ఆ ప్రయాణికుల కోసమే 1926లో ఇక్కడ ఓ అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసింది పైండా కుటుంబం. పైండా సత్యనారాయణమూర్తి 1926లో కోటిపల్లిలో దీన్ని నిర్మించి ఉచిత భోజన వసతి కల్పించారు. ఆ తర్వాత గోదావరి పైన వంతెనల ఏర్పాటుతో ప్రయాణికుల రాకపోకలు తగ్గినా ఇప్పటికీ వస్తున్న వాళ్ళకి అన్నదానం చేస్తూనే ఉన్నారు. రోజుకు 50 మంది అయినా ఇక్కడ చెయ్యి కడుగుతున్నారు. ఇదండి విశేషం. ఈ విశేషాంశాన్ని బొద్దల పైడిరాజు ఈనాడు విలేకరికి కాకినాడ అందజేసిన మీదట 2 శతాబ్దాలుగా నిరంతరాయంగా నిత్యాన్నదానం చేస్తున్న ఆ పైండా కుటుంబం గురించిన వివరాలను, విశేషాలను మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.